కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. ప్రవక్త అయిన యిర్మీయా గారు ప్రభువు సన్నిధికి వెళ్ళి తనకు ప్రభువారు చెప్పినటువంటి మాట చొప్పున చేసి ఆ విషయమై తిరిగి మరలా 25వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో, ధనమిచ్చి ఈ పొలమును కొనుక్కొని సాక్షులను పిలుచుకునమని నీవే నాతో సెలవిచ్చితివి. అయితే ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడుచున్నది అని పలికినటువంటి సందర్భంలో ప్రభు తనకు సెలవిచ్చినటువంటి మాటను బట్టి ఇక్కడ ప్రభువారు అంటున్నారు, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని ఇక్కడ ప్రభువారు మాట్లాడుతున్నారు. జరిగినటువంటి సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే, యెరూషలేము పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడు విషయమై ప్రవక్త ద్వారా ఆ పట్టణంలో నివాసం చేసేటటువంటి ప్రజలకు ప్రభువారు తెలియచేస్తూ వస్తున్నారు. ఆ సందర్భంలో ఈ పట్టణానికి అనగా యూదా ప్రజలు నివాసం చేసేటటువంటి ఈ పట్టణానికి సిద్కియా రాజుగా ఉన్నటువంటి దినాల్లో యిర్మీయా ప్రవచనాలను బట్టి అతని పట్ల కోపం పెట్టుకుని యిర్మీయాను 32వ అధ్యాయం 5వ వచనం రాయబడినటువంటి వాక్య భాగంలో యూదా రాజు మందిరములోనున్న చెరసాల ప్రాకారములో ఉంచబడ్డారు. ఆ సందర్భంలో ప్రభువారు యిర్మీయాకు ప్రత్యక్షమై, నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడుగా హనమేలు నీ యొద్దకు వచ్చి, అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మం నీదే, దాన్ని కొనుక్కొనమని చెప్పును. కావున నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు యెహోవా మాట చొప్పున చెరసాల ప్రాకారంలోనున్న తన యొద్దకు అనగా యిర్మీయా యొద్దకు వచ్చి ఈ హనమేలు యిర్మీయాతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, అనాతోతులోనున్న నా భూమిని దయచేసి కొనుము, దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీ వలనే జరగవలెను, దాన్ని కొనుక్కొనుమని అతడు యిర్మీయాతో పలికినప్పుడు యిర్మీయా తనతో ప్రభువు చెప్పినటువంటి వాక్కును జ్ఞాపకం చేసుకుని, ఇది దేవుని వాక్కు అని చెప్పి అతడు తెలుసుకుని, ఆ విధముగా హనమేలు యొక్క పొలాన్ని 17 తులముల వెండి తూచి అతనికిచ్చి దానిని తనదిగా చేసుకున్నట్టును మనం గమనించగలం. అయితే ఆ క్రయ పత్రములను ప్రభు తనకు సెలవిచ్చిన రీతిగా వాటిని రాసి ముద్ర వేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండిను తూచి ఆ విధముగా చేసి ఒడంబడికను చేసుకున్న తరువాత 14వ వచనంలో ఆ పత్రములను అనగా ముద్రగల ఈ క్రయపత్రమును ముద్రలేని క్రయపత్రమును తీసుకొని అవి బహుదినములుండునట్లు మంటి కుండలో వాటిని అతడు దాచిపెట్టుటను మనం గమనించగలం. ప్రభువారు తనకి సెలవిచ్చినటువంటి మాట, ఇండ్లను పొలములను ద్రాక్ష తోటలను ఇంకా ఈ దేశంలో కనబడను అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. నిజమే, కల్దీయుల చేతికి పట్టణం అప్పగింపబడి నశించిపోతుందన్నటువంటి విషయాన్ని తెలిసిన ఆ స్థానికులు తమకు గల ఈ స్థిరాస్తిని వారు అమ్మివేసి వాటికి గల విలువను వారు తమ చేత పట్టుకొనుటను గమనించగలం. కారణం ఏంటంటే అవి ఆ విధముగా అనగా స్థిరాస్తిగా ఉంటే అవి ఏమాత్రం వారికి ఉపయోగపడవని వాటిని అమ్మివేసేటటువంటి పరిస్థితులను గూర్చి ఇక్కడ ప్రభువారు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అయితే ఈ పట్టణం కల్దీయుల చేతికి అప్పగింపబడినప్పటికీ ప్రభువారు తన ప్రజలకు ఆయన సెలవిస్తున్నటువంటి మాట యిర్మీయా గ్రంథం ఈ 32వ అధ్యాయము 37వ వచనంలో, ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపచేసేదనని ప్రభువారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అనగా కొంతకాలం అనగా 70 సంవత్సరాలు ఇది కల్దీయుల చేతులకు అప్పగింపబడి నశించిపోతుంది. ఆ తర్వాత మీరు అక్కడి నుంచి వస్తారన్నటువంటి విషయాన్ని యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పినప్పటికీ వారు దాన్ని నమ్మలేదు. నమ్మక ఈ విధమైనటువంటి క్రయమును లేక అమ్మకాలను చేసినటువంటి విషయాన్ని మనం ఈ వాక్య భాగాల్లో మనం చూడగలం. అయితే ప్రభువారు తాను చెప్పినటువంటి సంగతులన్నీ నెరవేర్చుటకు ఆయన సర్వశరీరులకు దేవుడు గనుక ఆయన యిర్మీయాతో పలికినటువంటి మాట, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా?
అలానే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 2వ వచనంలో మరలా ప్రభువారు ఇర్మియాకు ప్రత్యక్షమై మాట నెరవేర్చి యెహోవా స్థిరపరచవలనని దాన్ని నిర్మించి యెహోవా అను నామం వహించిన వాడు ఎలాగ సెలవిచ్చుచున్నాడు. 3వ వచనం, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేస్తాను అని ప్రభువారు చెప్తూ, ఏ పట్టణం అయితే శిథిలమైపోయిందో దాని చెడుతనాన్ని బట్టి ఆ పట్టణానికి నేను విముఖుడుగా ఉన్నాను. అయితే 6వ వచనంలో ప్రభు అంటున్నారు, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నానని ఇక్కడ ప్రభువారు మాట్లాడటం మనం గమనించగలం. చదవబడినటువంటి ఈ వాక్య భాగాల్లో మన ప్రభువారు ఆయన భవిష్యత్ కాల పరిస్థితులన్నిటినీ ఎరిగినటువంటి దేవుడు. నేటి కాల పరిస్థితులను బట్టి నాడు హనమేలు వలె అనేక మంది కలవరపడి తమకు కలిగినటువంటి వాటన్నిటిని కూడా వారు అమ్మివేస్తూ వచ్చారు. కారణం ఏంటంటే మరలా మేము ఇక్కడికి వచ్చేది అనేటటువంటి విషయాల మీద వారికి ఏ విశ్వాసం లేక వాటిని ఆ విధముగా వారు అమ్మివేస్తూ ఉన్నారు. అయితే దానిని కొనవలసినటువంటి పని ప్రభువారు ఇక్కడ ఇర్మియాకు ముందుగా తెలియచేసినటువంటి సంగతిని మనం గమనించగలం. గనుకనే ఎందరైతే ప్రభువుకు మొరపెట్టువారుగా ఉంటారో వారికి దేవుడు అనేకులు గ్రహింపలేని గొప్ప సంగతులను, మరుగై ఉన్న రహస్యమై ఉన్నటువంటి సంగతులను ప్రభువారు తెలియచేస్తూ ఉంటారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఇక్కడ జరిగినటువంటి సంఘటనను అనుసరించి మన జీవిత దినాల్లో కూడా జరగబోయే ప్రతి పరిస్థితి ఎరిగిన దేవుడు తనకు మొరపెట్టు వారికి ఆయన మేలైనటువంటి విషయాలు తెలియచేస్తారు. అయితే ఆ సంగతులు ఎరుగని అనేకులు తాము నష్టపోతారు. కానీ ప్రభు మాట విని దాని చొప్పున చేసినటువంటి వారు నిశ్చయముగా వారు మేలు పొందుతారు. గనుక మన ప్రభు వారు సర్వశరీరులకు దేవుడు గనుక ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా ఉండదు. గనుక మీరు ఆయనకు మొరపెట్టండి. మీ ప్రతి భవిష్యత్ కాల సంగతుల విషయమై ప్రభు మీకు తెలియని గొప్ప సంగతులను తెలియజేస్తారు, గూఢమైన సంగతులను తెలియజేస్తారు. నేడు నష్టపోతున్నట్టుగా లోకానికి కనపడిన నిశ్చయముగా గొప్ప లాభాన్ని ఇహమందు పరమందు ప్రభువారు అనుగ్రహిస్తారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగల దేవ, నీకు వందనాలు. నీ యందు విశ్వాసం ఉంచిన నీ ప్రజల పట్ల మీరు చేయు ఆశ్చర్యకరమైన సంగతులను మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రాలు. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయాన్ని దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన ప్రియుల పట్ల తమ ముందున్నటువంటి జీవిత దినములన్నీ కృపాక్షేమం దయచేయండి. నేటి దిన దీవెనలు సమస్త విషయాలు అనుగ్రహించి ప్రతి ఒక్కరిని కాపాడుమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించును గాక. ఆమెన్. నేడు విన్న